అయోధ్యలో ఈరోజు రామ మందిర ప్రారంభోత్సవం జరిగింది. ఈ ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి గారు, మంత్రులు, ఇతర పెద్దలందరూ వచ్చారు. కానీ రాష్ట్రపతి ఈ కార్యక్రమానికి రాకపోవటం భారతదేశంలో దళితులు, గిరిజనులకి ఆత్మగౌరవం లేని పరిస్థితి ఇవాళ కనపడుతుంది. మన రాష్ట్రపతి ఒక గిరిజన మహిళ, రాష్ట్రం ఒరిస్సా రాష్ట్రంలో మంత్రిగా పనిచేసింది. ఎక్కడో ఆదివాసీగా ఉన్నటువంటి ఆమె డిగ్రీ వరకు చదువుకొని తర్వాత ఎమ్మెల్యే, తర్వాత మంత్రి ఒరిస్సాలో చేసి ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఉన్నారు. ఆమెను ఈ కార్యక్రమానికి పిలవలేదంటే స్వతంత్రం రాకముందు దేవాలయాల్లోకి ఎస్సీ ఎస్టీలని రానియలేదని, దానికోసం కాంగ్రెస్ పార్టీ మహాత్మా గాంధీ నాయకత్వంలో, అదే రకంగా అంబేద్కర్ గారి నాయకత్వంలో ఉద్యమాలు జరిగినాయి. స్వతంత్రం వచ్చిన తర్వాత అడపదడప అక్కడ ఇటువంటి పరిస్థితులు కనపడ్డా రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రకారం అందరికీ దేవాలయంలోకి వచ్చేటటువంటి ఒక అవకాశాన్ని ఆనాటి ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో కల్పించడం జరిగింది. ఇప్పుడు 77 సంవత్సరాలు అనుకుంటారు స్వతంత్ర దేశంలో. ఇప్పుడు మన ప్రెసిడెంట్ గారిని ఈ దేవాలయ ప్రారంభోత్సవం దళిత గిరిజనుల యొక్క ఆత్మగౌరవానికి తగ్గించినట్టుగా మేము భావిస్తున్నాం. ఇంతే కాకుండా ఈ మధ్య జరిగినటువంటి కొత్తగా కట్టిన పార్లమెంటు, ఆ పార్లమెంటు ప్రారంభోత్సవానికి కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాను పిలవలేదు. అసలు ఈ దేశంలో ఏం జరుగుతుంది? ఒక పదవి ఇచ్చారు, మేము ఇచ్చామని చెప్తూ ప్రతి రాష్ట్రంలో మేము గిరిజన మహిళల్ని అత్యున్నత స్థానానికి తీసుకుపోయారని చెప్తున్నారు. కానీ ఆమెకి రాజ్యాంగం ఇచ్చినటువంటి అవకాశాన్ని కూడా ఇవ్వకుండా అవమానపరచడం అత్యంత దురదృష్టకరం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.